Hello students, welcome to S&S Publications Current Affairs session. So మనం ఈరోజు సెషన్లో కరెంట్ అఫైర్స్ ఏవేవైతే వర్తమాన అంశాలు బాగా ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని డిస్కస్ చేయబోతున్నాం. సో మనం రోజు డిస్కస్ చేసే కరెంట్ అఫైర్స్ సెషన్ లాగానే ఇవాళ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేయబోతున్నాం. సో మీరు వాటిని ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అని అంటే, కొంతమంది ఆల్రెడీ స్టూడెంట్స్ అడుగుతున్నారు నోట్స్ రాసుకోవాలా అనేసి. సో నోట్స్ రాసుకోవడం అంటే అదేమవుతుందంటే, కరెంట్ అఫైర్స్ పార్ట్కి ఇది లాంగ్ జర్నీ కాబట్టి, అంటే ఎగ్జామినేషన్ దాకా కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది కరెంట్ అఫైర్సే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో కూడా రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా అది ప్రూవ్ అయింది. ఎంత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో, ఎలా బర్నింగ్ పాయింట్లను అడగడానికి ఛాన్స్ ఉంటుందో చాలా క్లియర్గా అడిగాడు. సో అలాగే ఏ ఎగ్జామినేషన్కైనా, అది టెట్ అయినా, డిఎస్సి అయినా, లేకపోతే నెక్స్ట్ మనకున్న గ్రూప్ 2 అయినా 1 అయినా, ఎక్కడైనా సరే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వర్తమాన అంశాలని ఉన్న ఎగ్జిస్టెడ్ కాన్సెప్ట్స్కి, స్టాటిక్ కాన్సెప్ట్లకి ఈ డైనమిక్ కాన్సెప్ట్స్ని లింక్ చేసుకోగలగాలి. అలా లింక్ చేసుకోగలిగితే ఈజీగా ఏమవుతుందంటే, క్వశ్చన్ని ట్విస్ట్ చేసినా కూడా, క్వశ్చన్ని డిఫరెంట్గా అడిగినా కూడా ఈజీగా మనం స్కోర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో అది ఫాలో అప్ చేయండి. నోట్స్ అంతా రాసుకోవాల్సిన పని లేదు కాబట్టి, ఇది మనం రిపీటెడ్గా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి, ఇవి మనం ఎప్పుడైనా చూడొచ్చు కాబట్టి, రిపీటెడ్గా చూసుకోవచ్చు కాబట్టి, ఎప్పుడప్పుడు వచ్చిన కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు వాటిని ఒకసారి అట్ ఎ గ్లాన్స్ వెళ్ళడం, వాటిని ఒక 1 by 1 పాయింట్ చెక్ చేసుకోవడం, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత, 10 days తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ అనుకున్న వాటిని మళ్ళీ కనుక చూస్తూ ఉంటే, 2 సార్లు 3 సార్లు కనుక మీకు ఇవి కనుక కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ కనుక చూస్తే ఈజీగా కమాండ్ వచ్చేస్తుంది టాపిక్స్ మీద. సో మనం అలా స్టార్ట్ చేద్దాం కరెంట్ అఫైర్స్ సెషన్లో. ఫస్ట్ ఇవాళ హైలైట్స్ చూద్దాం. యువ సంపన్నులు ఈ టైటిల్ తోటి, అంటే లైక్ యంగ్స్టర్స్ వాళ్ళ బిజినెస్ తోటి, అంటే స్టార్టప్స్ తోటి, ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళు ఏదైతే బిజినెస్లు స్టార్ట్ చేశారో 40 లోపు ఉన్న వాళ్ళే దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ బెస్ట్ ఇన్ ద మార్కెట్ అనమాట. సో ఇలాంటి కోవిడ్ సందర్భంలో కూడా, ఈ మహమ్మారి ఉన్న టైంలో కూడా మనీ ఎర్న్ చేయడం, ₹1 ఎర్న్ చేయడం కూడా కష్టమవుతున్న పరిస్థితుల్లో వీళ్ళు hundreds of crores దాన్ని క్రియేట్ చేస్తున్నారు మార్కెట్లో. సో వాళ్ళ స్టార్టప్ ప్రోగ్రామ్స్ తోటి అలా టాప్ లిస్ట్లో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో యువ సంపన్నులు అనే టైటిల్ తోటి మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజ్ సేవలను అందిస్తూ బ్రోకరేజ్ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న జెరోదా అనేది ఇది బ్రోకరేజ్ కంపెనీ అనమాట. అంటే మనకి స్టాక్స్లో, షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సజెషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. దేనిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇంట్రా ట్రేడ్ ఎలా చేయాలి, తర్వాత ఇలాంటి వాటి గురించి అవగాహన కలిగిస్తుంది జెరోదా. సో దీనికి నెంబర్ ఆఫ్ కస్టమర్లు ఉన్నారు. అంటే చౌక రేట్లకే బ్రోకరేజ్ సేవలను అందిస్తోంది. అంటే కంపారిటివ్గా మిగిలిన మార్కెట్లో ఉన్న కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే తక్కువ కాస్ట్కే, తక్కువ బ్రోకరేజ్కే ఏం చేస్తుంది అని అంటే, ఈ ఆన్లైన్లో షేర్లని, అంటే డిమాండ్ ద్వారా షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్లో, ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తోంది జెరోదా. సో ఈ జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ అండ్ నిఖిల్ కామత్. వీళ్ళిద్దరూ, నితిన్ అండ్ నిఖిల్ కామత్ 24,000 కోట్ల సంపత్తో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. దేంతో? 24,000 కోట్లతోటి. అంటే చూడండి, సో ఒక సెక్యూరిటీస్ రిలేటెడ్ కంపెనీ ఇది, స్టార్టప్ కంపెనీనే. అలాంటిది, అంటే లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయినా దాని యూనిట్ అంతా చిన్నదే అయినా ఇట్ హ్యాస్ రీచ్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొజిషన్స్ ఇన్ ద మార్కెట్ని బాగా క్యాప్చర్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్లను రీచ్ అయిన ఆర్గనైజేషన్గా మనం చెప్పుకుంటాం జెరోదాని. సో ఇక్కడ 24,000 కోట్ల వెల్త్ని క్రియేట్ చేశారు ఈ పర్టికులర్ కంపెనీతో. అది స్పెషాలిటీ, వెరీ స్పెషల్. సో ఇక్కడ చూడొచ్చు మనం, IIFL వెల్త్ హురూన్ ఇండియా 40 అండ్ అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020. ఇండియన్ ఇన్ఫోలైన్ లిమిటెడ్ ఇది IIFL. అంటే ఈ వెల్త్ హురూన్ ఇండియా 40 అండర్ 40 అనమాట. 40 అండ్ అండర్ అండర్ 40 అనేసి ఈ లిస్ట్లో 40 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నవాళ్ళు, ఏజ్ వాళ్ళ
లిస్ట్ తీయడం జరిగింది. సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ అంటే వాళ్ళుగా బిజినెస్ని స్టార్ట్ చేసుకొని పైకి ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్, వాళ్ళ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పొజిషన్లో జెరోదా ఉంది. జెరోదా వ్యవస్థాపకులైన కామత్, నిఖిల్ అండ్ నితిన్ కామత్లు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే 40 ఏళ్ళు అనుకున్నాం కదా, 40 ఇయర్స్ అంతకన్నా తక్కువ వయసు గల ఈ స్వయం నిర్మిత కంపెనీలు ఏవైతే ఉంటాయో, వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో 2020లో ఇక్కడ ఇస్తున్న నెంబర్ చూడండి. 2020లో వారి సంచిత వృద్ధి అంటే క్యుములేటివ్ గ్రోత్ అంటాం. క్యుములేటివ్ గ్రోత్, ఈ క్యుములేటివ్ గ్రోత్ ఎంతో చూడండి ఒకసారి. నెంబర్ చూడండి, ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ నెంబర్. 59% పెరిగింది. 59% పెరుగుదల. 59% అంటే యావరేజ్ క్యుములేటివ్ గ్రోత్ యావరేజ్ 59% పెరిగింది. దాదాపు అది 44,900 కోట్లు, 44,900 crores. దీనిలో ఈ జెరోదా వ్యవస్థాపకులు నితిన్ అండ్ నిఖిల్ కామత్దే 24,000 crores ఉంది చూడండి. ఇందాక మనం డిస్కస్ చేసామా, 24,000 crores. అలా స్పెషల్ అయ్యారు వీళ్ళు. దట్ ఇస్ అ పార్ట్ అనమాట. 40 ఏళ్ళ లోపు వాళ్ళే ఇక్కడ ఉంటారు. క్యుములేటివ్ గ్రోత్, డోంట్ ఫర్గెట్, సంచిత వృద్ధి అనమాట 59%. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఒకసారి వాళ్ళని లిస్ట్ చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ లిస్ట్ చూడండి. టాప్ పొజిషన్స్లో మనం చూస్తే మనకి ఫస్ట్ ఎవరు ఉన్నారో తెలిస్తే చాలు ఇలాంటి వాటిల్లో. తర్వాత ఏమైనా స్పెషల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అని చూసుకోవాలి. నితిన్ కామత్ అండ్ నిఖిల్ కామత్ చెప్పుకున్నాం ఇందాక. వెల్త్ ఇన్ రూపీస్ ఎంత, 24,000 crores. చేంజ్ ఎంత అంటే 58%. ఇందాక మనం చూసింది సంచిత వృద్ధి యావరేజ్న వృద్ధి వచ్చింది ఎంత అంటే 59%. వీళ్ళది ఎంత అంటే, వీళ్ళ పర్సనల్ వన్ ఎంత అంటే 58%. కంపెనీ తెలుసు మనకి, ఇందాక విన్నాం జెరోదా అని. జెరోదా సెక్యూరిటీస్ మార్కెట్ సెక్యూరిటీస్కి రిలేటెడ్ కంపెనీ. తర్వాత ఏజ్ 40-34. సిటీ ఆఫ్ రెసిడెన్స్ వచ్చేటప్పటికి బెంగళూరు అనమాట. సిటీ ఆఫ్ రెసిడెన్స్ బెంగళూరు. తర్వాత సెకండ్ పొజిషన్లో దివ్యాంగ్ తురాకియా 14,000 crores. చేంజ్ ఎంత అంటే 8%. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే వచ్చిన చేంజ్ అనమాట. ఇక్కడ మీడియా.నెట్ కంపెనీ, అది ఐటీ రిలేటెడ్ కంపెనీ. అండ్ దెన్ దుబాయ్ బేస్డ్ వన్, సిటీ ఆఫ్ రెసిడెన్స్ దుబాయ్. తర్వాత ఇక్కడ మనకి అమోద్ మాల్వియా, సుజీత్ కుమార్ అండ్ వైభవ్ గుప్తా, వీళ్ళు ముగ్గురు ఉడాన్ కంపెనీకి రిలేటెడ్. ఈ ఉడాన్ ఏంటి అంటే హోల్సేల్ కంపెనీ అనమాట. హోల్సేల్ గూడ్స్ సేల్ చేస్తూ ఉంటుంది ఉడాన్. సో ఇంకొక ఉడాన్ ఉంది, అది వేరు. ఉడాన్ నరేంద్ర మోడీస్ నమోస్ స్కీమ్ ఒకటి ఉంది. నరేంద్ర మోడీస్ స్కీమ్, ఉడాన్ అనే స్కీమ్ ఉంది. అది వేరు, ఇది వేరు. ఉడాన్ అనేది ఇక్కడ హోల్సేల్ కంపెనీ. ఇక్కడ ఉడాన్ ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అంటాం. ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ ఇదొక స్కీమ్. కామన్ మ్యాన్ కూడా ఫ్లైట్ ఎక్కాలి అనేది మన ప్రధానమంత్రి యొక్క కళ అనమాట, ప్రధానమంత్రి గారి కళ. సో ఆ పర్టికులర్ ప్రొవిజన్ కింద ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే ఉడాన్ అనమాట. ఇది ఉడాన్, ఉడే దేశ్ ఆమ్ నాగరిక్. ఇక్కడ ఉడాన్ అనేది కంపెనీ. ఇది ఉడాన్ కంపెనీ హోల్సేల్ గూడ్స్ సేల్ చేసే కంపెనీ. ఇట్స్ బెంగళూరు రిలేటెడ్, ఇది ఢిల్లీ కూడా ఉంది. ఇదనమాట, వీళ్ళు ముగ్గురు దానికి రిలేటెడ్. మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. సో బెంగళూరు బేస్డ్ వన్, సిటీ ఆఫ్ రెసిడెన్స్ బెంగళూరు, జెరోదా కంపెనీ, ద నితిన్ అండ్ నిఖిల్ కామత్. సో దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్ కనుక మనం వెళ్తే, నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే ఇంపార్టెంట్ వన్, వీళ్ళు ఇక్కడ మనకి పర్సన్స్ అనమాట. సో వీళ్ళు చూడండి, వీళ్ళిద్దరు ఫస్ట్ పొజిషన్. వీళ్ళు దే హ్యావ్ గాట్ ఫస్ట్ పొజిషన్. అండ్ దివ్యాంగ్ అనుకున్నాం కదా, సెకండ్ పొజిషన్. వీళ్ళు ముగ్గురు వచ్చేటప్పటికి దీస్ 3 ఆక్యుపైడ్ థర్డ్ పొజిషన్ అనమాట. దట్స్ వన్. సో వీళ్ళు ఉడాన్కి రిలేటెడ్, అతను మీడియా.నెట్. నెక్స్ట్ వీళ్ళు వచ్చేటప్పటికి జెరోదా కంపెనీ అనమాట. సో అది మనకి తెలియాల్సిన పార్ట్. జెరోదా కంపెనీ గుర్తుండాలి. సో మనం సెక్యూరిటీస్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మనం జెరోదా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, జెరోదా కంపెనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇక్కడ చూడండి, ఇది సెక్యూరిటీస్ మార్కెట్కి రిలేటెడ్ అనుకున్నాం. బ్రోకరేజ్ కంపెనీ అనుకున్నాం కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే, సెక్యూరిటీస్ మార్కెట్కి రెగ్యులేటర్ ఎవరో తెలుసుకోవాలి. సెక్యూరిటీ మార్కెట్ ఎవరి నియంత్రణలో ఉంటుందో తెలుసుకోవాలి. సెక్యూరిటీ మార్కెట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెబీ.
సెక్యూరిటీస్ మార్కెట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది, అది సెబీ రెగ్యులేటర్ అనమాట. ఇక్కడ జెరోదా బ్రోకరేజ్ కంపెనీ. ఇలాంటి కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చేది ఎవరు అంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ లొకేటెడ్ ముంబై. ఓకే, దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్ చూద్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి, ఇది ఒక స్పెషల్ థింగ్. శ్రీహర్ష మాజెటి, he is the person behind this product called the very known well known product called Swiggy. He is the person anamata, he is the person. So Sriharsha Mazeti itanu Telugu word, itanu kuda ee list lo unnadu 15వ వార్డ్ అనమాట, 15th person, 15వ person. సో ఇతను బండిల్ టెక్నాలజీ BUNDL. ఇదేంటి అని అంటే కస్టమర్కి ఈ ఫుడ్ని ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట, ప్రొవైడ్ చేసే కంపెనీ. బ్రాండ్ పేరు స్విగ్గీ, ఫుడ్ డెలివరీ అప్లికేషన్. ఇది బ్రాండ్ అప్లికేషన్ వచ్చినప్పటికీ స్విగ్గీ. కస్టమర్కి సర్వీస్ ఇచ్చేది ఎవరు అంటే బండిల్ టెక్నాలజీస్, ఫుడ్ ప్రొవైడింగ్ సర్వీస్ ఎవరు చేస్తారు అంటే ఈ బండిల్ టెక్నాలజీస్. వీళ్ళు ముగ్గురు అనమాట, వీళ్ళు ముగ్గురు ఈ పర్టికులర్ బ్రాండ్ హెడ్స్. ఈ అప్లికేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా వీళ్ళే. సో హీఈస్ అ కీ పర్సన్ అనమాట. శ్రీహర్ష మాజేటి, రాహుల్ జైమిని అండ్ నందన్ రెడ్డి. These three then introduced this particular technologies, then which is a food delivery application. సో మనకి తెలుసు బాగా నోటెడ్ వన్, వెల్ నోటెడ్ వన్. సో దీన్ని ఈ పర్టికులర్ స్విగ్గీ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వస్తూ ఇలాంటి టైంలో కూడా అంటే ఈ కోవిడ్ ఉన్న కండిషన్లో కూడా ఫుడ్ సప్లై చేస్తూ దెన్ దే హ్యావ్ గాట్ వాళ్ళ అమౌంట్ చూడండి ఒకసారి 1400 crores. వాళ్ళ వెల్త్ వచ్చేటప్పటికి 1400 crores అమౌంట్. 2014లో స్టార్ట్ చేసిన పార్ట్ ఇది. అప్పుడు ఇనిషియల్ పార్ట్గా నెక్స్ట్ దెన్ ఇట్ హ్యాస్ గ్రో ఇంటూ హైయెస్ట్ వన్ అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ పార్ట్ మనకి ఎక్కడ అంటే సిటీ బెంగళూరులో స్టార్ట్ చేశారు వీరు, బెంగళూరు. ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా మనకు ఉంది. దాదాపుగా వీళ్ళు 100 cities సర్వ్ చేస్తున్నారు. 100 cities 2019కే 100 cities సర్వ్ చేస్తున్నారు. సో వెరీ స్పెషల్. సో ఇది మన శ్రీహర్ష మాజేటి. ఇది కూడా తెలిసి ఉండాలి, గుర్తుండాల్సిన పాట. హీ ఆక్యుపైడ్ 15th పొజిషన్ అనమాట. దట్స్ వన్. సో నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, ప్రసిద్ధ నాట్య కళాకారిణి దెన్ శోభా నాయుడు దెన్ కన్నుమూశారు. ఈవిడ వెరీ ఫేమస్ కూచిపూడి డాన్సర్. ఈవిడ వెరీ ఫేమస్. అంటే కూచిపూడి డాన్సెస్లో ఉన్న వాళ్ళలో వెరీ స్పెషల్ పర్సన్ అనమాట. అంటే మనకున్న లిస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వెరీ స్పెషల్ పర్సన్గా చెప్పుకుంటాం ఏమండి. ఓకేనా. ఈవిడ ఈ పర్టికులర్ పార్ట్లో మనం ఏం డిస్కస్ చేయాలంటే కూచిపూడి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూచిపూడి అనేది ఏంటి అని అంటే జనరల్గా ఈ కూచిపూడి అనేది ఒక విలేజ్ కూడా ఉంది మనకి ఇక్కడ. కూచిపూడి అనేది కృష్ణా డిస్ట్రిక్ట్లో విలేజ్ కూడా ఉంది. కృష్ణా జిల్లా కూచిపూడి అనే విలేజ్ ఉంది. ఇక్కడే ఈ పర్టికులర్ ట్రెడిషనల్ డ్యాన్స్ స్టార్ట్ అయింది అని చెప్తారు. వెరీ స్పెషల్ వన్ ఇది. మనకి 14-15వ శతాబ్దంకి ఈ కూచిపూడి నృత్యం అనేది ఉంది అని ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. దీనికి రిలేటెడ్గా ఇలాంటి నాట్యం ఉంది అని చెప్పడానికి మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. 10th, 15th century మధ్యలోనే ఉంది అనేది కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. సో ఈ కూచిపూడి కళాకారిణి ఈవిడ. సో మనకి కూచిపూడి అనగానే దాన్ని ఫేమస్ ఆంధ్రప్రదేశ్ ఫేమస్ దీనికి ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కూచిపూడితో పాటు ఇతర నాట్య కళలు ఉన్న ఫేమస్గా చెప్పుకునేది కూచిపూడి చెప్పుకుంటాం. కూచిపూడి అనగానే దాన్ని వెంపటి చిన సత్యం, ఆయన హీఈస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్యాన్స్ మోడల్ అనమాట. వెంపటి చిన సత్యం అంట. ఈయన ఈ వెంపటి చిన సత్యం గారి డిసబుల్ శిష్యులలో ఈవిడ కూడా ఒకటనమాట. ఈయన మాస్టర్, హీఈస్ ద మాస్టర్ అనమాట, మాస్టర్ ఆఫ్ దిస్ కూచిపూడి ఆర్ట్, కూచిపూడి డ్యాన్స్కి మాస్టర్ ఈయన డిసబుల్ శిష్యులలో ఈవిడ ఒక ఆవిడ. అది పాయింట్ అనమాట. సో మనం కొంచెం అడిషనల్గా ఈవిడ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ 1956లో ఈవిడ విశాఖపట్నంలో జన్మించారు. 12 ఏళ్లకే కూచిపూడి డ్యాన్స్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో స్పెషల్ థింగ్ అది.
తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే మనం ఇక్కడ ఈవిడ ఫేమస్ పార్ట్ ఏంటి అని అంటే ఈవిడ దేనిలో స్పెషల్ అంటే ఇక్కడ చూడండి, సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రలో ఈవిడ వెరీ ఫేమస్ అనమాట. ఈ పాత్రలో ఇలాంటి స్పెషల్ పాత్రలో అందుకనే ఈవిడ దాన్ని షీ హాస్ గోట్ పద్మశ్రీ కూడా అనమాట. పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు ఈవిడికి. పద్మశ్రీ 2001లో 2001లో. తర్వాత ఆమెకి 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. తర్వాత అంతకుముందు ఆమెకు మద్రాస్ శ్రీకృష్ణ గాన సభ నృత్య చూడామణి అనే బిరుదుని ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఇంపార్టెంట్ మనకి. నృత్య చూడామణి అనే బిరుదు ఇవ్వడం జరిగింది దెన్ ఈవిడికి 1991లో. ఎవరు? మద్రాసు శ్రీకృష్ణ గాన సభ. తర్వాత హైదరాబాద్లో 40 ఏళ్ల కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. భారతదేశం మరియు విదేశాల నుండి 1500 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. సో ఇంత స్పెషల్ పర్సన్ ఈవిడ. సో 40 years 40 ఏళ్ల కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి ప్రిన్సిపల్గా పనిచేశారు. సో వెరీ వెరీ స్పెషల్ థింగ్. సో ఇంకా మనం ఎడిషనల్గా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం కొన్ని పాయింట్లు ఉన్నాయి, వాటిని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమినెంట్ పర్సన్స్ కనిపిస్తున్నారు మనకి ఇక్కడ ఇమేజెస్లో. ఇందాక మనం చెప్పుకున్న ద మాస్టర్ ఆఫ్ కూచిపూడి అని, ఈయన వెంపటి చిన్న సత్యం అనమాట. ఈయన వెంపటి చిన్న సత్యం గారు. హీఈస్ అ మాస్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్ట్ కూచిపూడి. ఈవిడ మనకు తెలుసు. తర్వాత ఈవిడ శోభానాయుడు. ఈవిడ యామిని కృష్ణమూర్తి. తర్వాత ఈవిడ మంజు భార్గవి. ఈవిడ కూడా కూచిపూడి నృత్యం మనకి షీఈ్ అ ఫేమ్ ఆఫ్ శంకరాభరణం తెలుగు మూవీ ఫేమ్. ఈవిడ శంకరాభరణం మూవీ ఫేమ్ మంజు భార్గవి. వెంపటి చిన్న సత్యం గారు, శోభానాయుడు. ఇప్పుడు పాస్డ్ అవే ఈవిడ అనమాట, చనిపోయిన ఆవిడ. యామిని కృష్ణమూర్తి ఈవిడ భరతనాట్యం అండ్ కూచిపూడి రెండిట్లో స్పెషల్ అనమాట ఈవిడ. ఈ 2 ఆర్ట్స్లో స్పెషల్ ఈవిడ. సో దెన్ షీ పాస్డ్ అవే. షీ ఈజ్ ద పర్సన్ పాస్డ్ అవే అనమాట. ఇంపార్టెంట్ పార్ట్ ఇది మనకి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం, ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఆర్ట్స్ చూద్దాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మనకి ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటివి ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ భరతనాట్యం అన్నాడు. భరతనాట్యం అనగానే దెన్ మనకి తమిళనాడు సౌత్ ఫేమ్. ఇది ఇండియన్ సౌత్ క్లాసికల్ డ్యాన్స్గా వెరీ స్పెషల్గా చెప్తాం. ఓల్డెస్ట్ అని కూడా చెప్తాం తమిళనాడు. తర్వాత కథక్ వచ్చేటప్పటికి మనకి కథక్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈ స్టేట్స్లో ఫేమ్ అనమాట అది కథక్. తర్వాత కథాకళి కేరళ తెలిసినవన్నది. తర్వాత కూచిపూడి ఆంధ్రప్రదేశ్. మణిపురి ఇక్కడ మణిపూర్ స్టేట్లో పాటు కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్నిట్లో ఉంది అది మణిపూర్ స్టేట్ కింద. తర్వాత ఇక్కడ మోహిని అట్టం అగైన్ కేరళ. తర్వాత ఒడిస్సీ మనకి ఒడిస్సా. తర్వాత సాత్రియా అంటాం. ఇదొక్కటే ఎక్కువ విననిది అనమాట. సాత్రియా అనేది ఇట్స్ అస్సాం రిలేటెడ్ డాన్స్ మోడల్. అస్సాంకి చెందిందనమాట, నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించింది అస్సాంకి. సో ఇవి 8 ఫేమస్ డ్యాన్స్ మోడల్స్ ఇండియాలో. సో ఫేమస్ వన్ ఓల్డ్ వన్ ఏది అంటే తమిళనాడు భరతనాట్యం ఈజ్ ద ఓల్డెస్ట్ వన్ అండ్ ద ఫేమస్ వన్ యాజ్ వెల్. తర్వాత మిగిలిన వచ్చేటప్పటికి కథక్ యూపీ అండ్ రాజస్థాన్, కథకళి కేరళ అండ్ కూచిపూడి ఏపీ. మనం ఇక్కడ దీని గురించి డిస్కస్ చేసాం. దీనిలో ఫేమస్ పర్సన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మంజు భార్గవి, శోభానాయుడు అండ్ దెన్ మన యామిని కృష్ణమూర్తి, వెంపటి చిన్న సత్యం గారు ఎనీవేస్ మాస్టర్. సో వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఈ 8 క్లాసికల్ డాన్సెస్ మాత్రం ఆర్ఆర్బి పార్ట్లో కూడా డాన్సెస్, తర్వాత ట్రైబల్ రిలేటెడ్ ఫెస్టివల్స్ గురించి అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం. రష్యా అధ్యక్షతన బ్రిక్స్ ఇంధన మంత్రుల 5వ సమావేశం. సో ఎక్కడ అధ్యక్షత వహిస్తోంది ఎవరు అంటే రష్యా.
బ్రిక్స్ సమ్మిట్ కదా, బ్రిక్స్ కదా, బ్రిక్స్లో మనకు తెలుసు 5 కంట్రీస్ గ్రూప్ ఇది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో జనరల్గా బ్రిక్స్ సమావేశాలు, బ్రిక్స్ మీటింగ్స్ ఎలా జరుగుతాయంటే ఆల్టర్నేటివ్ కంట్రీస్లో జరుగుతాయి. ఇప్పుడు బ్రెజిల్లో జరిగితే నెక్స్ట్ రష్యాలో జరిగితే నెక్స్ట్ ఇండియాలో, నెక్స్ట్ చైనాలో, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో, ఇలా ఆల్టర్నేటివ్గా ఒక కంట్రీ తర్వాత ఇంకో కంట్రీలో జరుగుతాయి. కానీ ఇక్కడ బ్రిక్స్కి రిలేటెడ్గా చాలా సమావేశాలు జరుగుతాయి. అంటే ఎలాగా, ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, బ్రిక్స్ జనరల్ సమ్మిట్ జరుగుతుంది. బట్ ఈ బ్రిక్స్ సమ్మిట్ చూసినప్పుడు మాత్రం జాగ్రత్త, అక్కడ కీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఈసారిది ఏంటి అంటే ఇంధన మంత్రులు అంటే ఎనర్జీ మినిస్టర్స్ అనమాట. ఎనర్జీ మినిస్టర్స్ సమావేశం ఇది ఈరోజే దాన్ని స్టార్ట్ అయింది. ఈ సమావేశం ఎక్కడ అంటే రష్యా అధ్యక్షతన జరుగుతోంది ఇది. సో ఇక్కడ ఇప్పుడున్న కండిషన్లో ఇలాంటి పర్టికులర్ సమావేశాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో ఎన్నోది ఇది, ఐదవది. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇలాంటి పర్టికులర్ సమ్మిట్స్కి, ఇలాంటి పర్టికులర్ సమావేశాలకి ఎందుకు స్పెషల్ అంటే ఇప్పుడు ఇండియా చుట్టూ తిరుగుతోంది ప్రపంచ రాజకీయం అంతా, అది తెలిసిన విషయమే. ఎందుకు, ఒకవైపు పాకిస్తాన్ ఎలక్షన్స్ పార్ట్లో కొన్ని ప్రాంతాలను నేను ఇంక్లూడ్ చేసుకొని అనౌన్స్ చేస్తానని 370ని ఇంకా 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకొని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇంకొక విధంగా కొన్నిట్లో ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఇండియాని సెంటర్ చేస్తూ ఉండడం బార్డర్లో, అదొకటి చూస్తున్నాం. తర్వాత రష్యా చైనాకి ఇండియాకి ఇద్దరికి ఈక్వల్గా బెనిఫిట్ వచ్చే విధంగా ప్రవర్తించడం. ఇండియా యుఎస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది అని రష్యా ఇండియాకి దూరం అవ్వడం. సో ఇలాంటి కాంటెక్స్ట్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం మార్కెట్లో. ఎందుకు అనంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమావేశాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి సమావేశాలకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. నవంబర్లో జరగబోయే ఇంకొక సమావేశానికి కూడా రష్యా ఏం చెప్తోంది అని అంటే భారత ప్రధానమంత్రిని, తర్వాత చైనా రాష్ట్రపతిని, ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనాని, వీళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి దాన్ని వాళ్ళకున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్లో ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూలంకషంగా డిస్కస్ చేసి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను అని చెప్తోంది రష్యా. సో ఆ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ సమావేశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ ఇంధన మంత్రులు అంటున్నాం కాబట్టి ఆయిల్కి, ఎనర్జీకి రిలేటెడ్గా కన్జంప్షన్లో వస్తున్న వేరియేషన్స్, ప్రపంచ మార్కెట్ మీద పడుతున్న ఈ పర్టికులర్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ పర్టికులర్ సమావేశం స్టార్ట్ అయిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. సో ఇక్కడ బ్రిక్స్ కంట్రీస్ చూసాం మనం. ఒక పాయింట్ ఎడిషనల్గా వెళ్దాం. ఇక్కడ చూడండి, బ్రిక్స్ నేషన్స్ ఇవే కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా కదా, అండ్ దక్షిణాఫ్రికా కదా. ఈ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ దేశాల 5వ ఇంధన మంత్రుల సమావేశం బుధవారం ఈ అసోసియేషన్లో రష్యా అధ్యక్షత జరుగుతోందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ బ్రిక్స్ సమ్మిట్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే డిఫరెంట్ సమ్మిట్స్లో కొన్ని కంట్రీలకి ఇంపార్టెన్స్ ఇస్తూ తగ్గిస్తూ వస్తుంది ఇండియా చైనా రెండు ఇప్పుడు రైవల్స్ అవుతాయి. ఇండియా చైనా ఇద్దరు రైవల్స్ అవుతాయి. ఇద్దరు మెంబర్లుగా ఉన్న గ్రూప్స్కి చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అలాంటి గ్రూపే మన బ్రిక్స్. ఇప్పుడు ఇద్దరు మెంబర్లు కదా బ్రిక్స్లో. తర్వాత ఎస్సీఓలో కూడా ఇద్దరు మెంబర్సే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీనిలో కూడా ఇద్దరు మెంబర్సే. సో ఇలాంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి గ్రూప్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఏషియన్ వచ్చారనుకోండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంట. ఏషియన్లో ఇండియా మెంబర్ కాదు కదా, ఇండియా అబ్జర్వర్. సార్క్లో ఇండియా మెంబరే కానీ చైనా మెంబర్ కాదు. తర్వాత ఇంకోటి ఉంది, బిమ్స్టెక్ అని ఉంది. బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. దీనిలో ఇండియా మెంబరే కానీ చైనా మెంబర్ కాదు. సో ఇలాంటి వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ గ్రూప్స్లో అయితే ఈ రెండు కంట్రీలు మెంబర్స్గా ఉన్నాయో అలాంటి వాటికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ పెరుగుతుందన్నమాట. సో అలాంటిదే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న బ్రిక్స్ సమ్మిట్. ఈ సమావేశానికి రష్యా ఇంధన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షత వహిస్తారు అని చెప్తున్నారు. అలెగ్జాండర్ నోవాక్, దట్ ఈస్ అ పాయింట్.
సో తర్వాత ఇంకొక ఎడిషనల్ పాయింట్కి వెళ్దాం. ఎడిషనల్ 1 చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీని ఇంపార్టెన్స్ చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ బ్రిక్స్ సహకారం విస్తరించడంపై అంతర్జాతీయ ప్రయత్నాల సమన్వయంపై మంత్రులు చర్చిస్తారు. తర్వాత ఇప్పుడు కోవిడ్ మహమ్మారి ఉంది కదా, కోవిడ్ యొక్క పరిణామాలను అధిగమించడంలో బ్రిక్స్ పాత్ర ఏంది, దేనిలో, ఇంధన రంగంలో. ఇంధన రంగంలో బ్రిక్స్ పాత్ర ఏంటి ఈ మూమెంట్లో, ఈ టైంలో అనేది డిస్కస్ చేస్తారు. తర్వాత రష్యా చొరవతో గత సంవత్సరం ప్రారంభించిన బ్రిక్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనర్జీ స్టడీస్, బ్రిక్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనర్జీ స్టడీస్ యొక్క భవిష్యత్ అభివృద్ధిని తాకడానికి ఇరుపక్షాలు ప్రణాళిక వేస్తున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే స్టార్ట్ చేసిందో బ్రిక్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనర్జీ స్టడీస్, ఈ ప్లాట్ఫామ్ని ఏదైతే రష్యా తయారు చేసిందో దాని మీద ఇంకా ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి థింగ్స్ని మనం అప్లై చేయాలి అని డిస్కస్ చేయబోతున్నారు. దేనికి రిలేటెడ్గా, ఇంధన రంగానికి రిలేటెడ్గా. మళ్ళీ అదే పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకొకటి వెరీ స్పెషల్ పాయింట్, 2025కి 2025 వరకు ఇంధన సహకారం అభివృద్ధి కోసం బ్రిక్స్ మంత్రులు రోడ్ మ్యాప్ కూడా వేస్తున్నారు. 2025 2025 దాకా ఈ కంట్రీస్ మధ్య ఇంధన రంగంలో సహకారం ఎలా ఉండాలి, ఎలాంటి కండిషన్స్ని మనం ఫేస్ చేయబోతున్నాం. ఎందుకు అనంటే ఇంధన రంగం ఖచ్చితంగా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఖచ్చితంగా వాటి ప్రైస్, ఇంధనం ప్రైస్ కొంచెం పెరిగినా తగ్గినా ఎంతెంత వేరియేషన్స్ వస్తుందో మార్కెట్లో మనకు తెలుసు. కాబట్టి దాని మీద 2025 దాకా ఈ ఇంధన సహకారం అభివృద్ధి కోసం ఈ బ్రిక్స్ మంత్రుల వేసిన రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో, ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తారన్నమాట. దట్స్ ఎ పాయింట్. సో మనకి ఇక్కడ ఎలా అడగడానికి స్కోప్ ఉందంటే క్వశ్చన్, ఎక్కడ ఎవరి అధ్యక్షతన ఈ 5వ బ్రిక్స్ సమావేశం జరిగింది, ఇంధన మంత్రుల సమావేశం జరిగింది అని అడుగుతాడు. దట్ ఈస్ రష్యా. దట్స్ అ పాయింట్. ఆప్షన్స్లో మనకి రష్యా ఉంటుంది, బ్రెజిల్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, చైనా ఉంటుంది. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ వస్తే ఇక్కడ చూద్దాం, యాంటీ పొల్యూషన్ క్యాంపెయిన్. ఇప్పుడు పొల్యూషన్ అని అనగానే ఇండియాలో కనిపిస్తున్న ఏరియా ఏది అని అంటే, ప్లేస్ ఏది అంటే ఢిల్లీ. ఇప్పుడు మనం ఆ ఢిల్లీకి రిలేటెడ్గా ఉన్న ఈ కాలుష్య నిరోధక ప్రచారం ఏదైతే జరుగుతుందో దాని గురించి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు కనుక ప్రాపర్ డెసిషన్స్ కనుక తీసుకోకపోతే, ఈ కాలుష్య నివారణకి రిలేటెడ్గా ఏమైనా ముందు స్టెప్స్ కనుక వేయకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి, క్రిటికల్గా ఉంటాయి. కాబట్టి వాటిని బేరీజ్ వేసుకుంటూ దాన్ని ఎలాంటి చర్యలను తీసుకోవాలి అనేది ఇప్పుడు ఢిల్లీ ఆలోచిస్తోంది. అంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా క్వశ్చన్ పోజ్ అవుతుంది, కానీ దీనిలో వాడే పదాలు ఉంటాయి. దీనిలో ఉపయోగించే పదాలు, కొన్ని కొత్త పదాలు ఉపయోగించినప్పుడు వాటి సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా కానీ, ఎన్వైరాన్మెంట్కి రిలేటెడ్గా కానీ ఏమైనా కొత్త పదాలు ఉపయోగించినప్పుడు అలాంటివి ఏమవుతాడంటే ఎగ్జామినేషన్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో వాటి మీద ఒకసారి ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, యాంటీ పొల్యూషన్ క్యాంపెయిన్ కదా, యాంటీ పొల్యూషన్ క్యాంపెయిన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, ఫోర్మోస్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, చెట్ల మార్పిడి విధానం అంటాడు. చెట్ల మార్పిడి విధానం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది స్పెషల్ వన్, ఎన్వైరాన్మెంట్కి రిలేటెడ్గా. చెట్ల మార్పిడి అంటే ఒక నిర్దిష్ట ప్రదేశం నుండి ఒక చెట్టును వేరు చేయడం, దానిని ఎత్తడం మరియు మరొక ప్రదేశంలో దాన్ని నాటడం. అంటే ఏవేవైతే డిజార్డర్డ్గా ఉన్నాయో, డిస్ప్లేస్ అయిన చెట్లు లాంటివి ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది కలగడానికి స్కోప్ ఉంది కాబట్టి వాటిని ఏం చేస్తారంటే ప్లేస్ మారుస్తారు. అలాంటి అవకాశం తీసుకోవడం. ఈ విధానం ప్రకారం ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా ప్రభావితమైన చెట్లలో కనీసం 80% నాటుతారు, 80% నాటడానికి ఛాన్స్ తీసుకుంటారు. అంటే అడ్డుగా ఇట్లా తీసిన చెట్లు ఏవైతే ఉంటాయో వాటిలో 80% వాటిని వీలైన పరిగిన ప్రాంతాల్లో వాటిని నాటడానికి ఛాన్స్ తీసుకుంటారు. అంటే దీనివల్ల మరి డిఫారెస్టేషన్ జరుగుతుంది కదా, నరికివేయడం కదా, అంటే చెట్లు నరికివేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కదా, పొల్యూషన్ ఇంకా పెరగడానికి స్కోప్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ అందుకనే స్ట్రెస్ చేశారు, 80% నాటుతారు, 80% దాకా నాటుతారు. మరీ ఇంకా ఛాన్స్ లేకపోతే తప్పితే అదర్వైజ్ దే విల్ టేక్ ది ఛాన్స్ అనమాట. ఇది పాయింట్. తర్వాత అలాగే నాటిన చెట్లలో కనీసం 80% మనుగడకు సాగించాలి మరియు ఇది ప్రభుత్వం నుండి అనుమతి తీసుకునే ఏజెన్సీల బాధ్యత అని చెప్తున్నారు. ఖచ్చితంగా 80% చెట్లు సర్వైవ్ అవ్వాలి, అంటే అవి ముందు ఎలాగైతే ఉన్నాయో అలా ఉండే విధంగా చూస్తారు. అదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ అంటున్నారు, ఈ మార్పిడి కత్తిరించిన ప్రతి చెట్టుకు 10 మొక్కలను నాటడానికి ప్రస్తుత పరిహార అటవీ నిర్మూలనకు అదనంగా ఉంటుంది. అంటే చెట్టుని ఏదైతే చెట్టుని తీస్తారో
దాని ప్లేస్లో 10 చెట్లు నాటాలి అనే కాన్సెప్ట్ అనమాట. సో బాగుంది కదా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మార్పిడి పనిలో రాణించే ఏజెన్సీల ప్యానల్ మరియు ప్రత్యేక చెట్ల మార్పిడి కణాన్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఈ 10 చెట్లు ఏవైతే నాటుతారో అలా ఆ చెట్లను కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారో అంటే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇంత ఫెసిలిటేటెడ్గా అంటే ఈ కాలుష్యం వల్ల వచ్చే తీవ్రత ఎలా ఉంటుంది అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని ఇస్తుంది. అందులో కంట్రీ క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్లో ఎలాంటి కండిషన్స్ ఉండాలి, ఎలాంటి కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత విజిటర్స్ వచ్చే ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి, ఫారినర్స్ ఎక్కువ వచ్చే ఏరియాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏరియాని చాలా చాలా సేఫ్ జోన్లో ఉంచుకోవాలి. ఆల్రెడీ మనం చూస్తే అంతకుముందు ఈ వాహనాల ఉద్గారాలు ఏవైతే ఉంటాయో, ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కాలుష్యం పెరుగుతుందనే ఉద్దేశంతో ఆడ్ అండ్ ఈవెన్ అనే కాన్సెప్ట్ని ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఆడ్ అండ్ ఈవెన్ ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే ఒకరోజు ఓన్లీ ఆడ్ నెంబర్తో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే బయటకు వస్తాయి, అవి మాత్రమే తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకరోజు ఈవెన్ నెంబర్తో ఉన్నవి, సరి సంఖ్య బేస్ సంఖ్య అనమాట, సరి సంఖ్యతో ఉన్నవన్నీ ఒకరోజు బయటకు వస్తే బేస్ సంఖ్యతో ఉన్నవి బయటకు వస్తాయి. తర్వాత షేరింగ్ మెకానిజం కూడా ఇంట్రడ్యూస్ చేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక కారులో ఒకే ఆఫీస్కి ఒక పర్సన్ వెళ్తున్నాడు అనుకోండి, కార్ కెపాసిటీ జనరల్గా 4-5 ఉంటుంది అనుకుందాం, 4 అనుకుందాం, కంఫర్టబుల్గా 4 అనుకుందాం. ఒక పర్సనే కారులో వెళ్ళినప్పుడు ఆక్యుపెన్సీ 4కి మిస్ అవుతుంది కదా. వాళ్ళు డిఫరెంట్ వెహికల్స్ ద్వారా మళ్ళీ వెళ్ళినప్పుడు 4 ఎంప్లాయీలు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, 4 కార్లు యూస్ చేస్తున్నారు అనుకోండి. 4 కార్లు యూస్ చేసినప్పుడు పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే 4 ఒక కారులో వెళ్తే ఆ 4కి ఒకే వెహికల్ కనుక కంపెనీ ప్రొవైడ్ చేస్తే, సో ఇలాంటి కండిషన్స్ని అప్లై చేయాలి అనే కాన్సెప్ట్కి వస్తున్నాం. ఇది ఆల్రెడీ కొన్ని వెస్టర్న్ నేషన్స్లో, కొన్ని డెవలప్డ్ నేషన్స్లో ఉపయోగిస్తున్న పద్ధతి అనమాట. సో అలాంటి వాటిని మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 నాటికి రాజధానిలో నమోదైన కొత్త వాహనాల్లో 1/4 ఈవీలను తయారు చేయాలి అనేది ఉద్దేశం. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది పార్ట్ అనమాట. ఈ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే కొనుగోలు ప్రోత్సాహకాలు, పాత వాహనాలపై స్క్రాపేజ్ ప్రయోజనాలు, అనుకూలమైన వడ్డీకి రుణాలు మరియు రహదారి పన్ను మినహాయింపుని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇవ్వడానికి ఛాన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కనుక వాడడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది పెట్రోల్ బంక్స్ ప్లేస్లో, ఆర్ పెట్రోల్ బంకుల్లోనే ఎడిషనల్గా ఉంచుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పొల్యూషన్ ఆబ్వియస్గా కంట్రోల్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇదొక అవకాశం. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకు అనంటే మనకి కావాల్సిన ఛార్జ్ చేసుకునే సెంటర్స్ ప్రాపర్గా లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇవి ఇబ్బందే. కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తుంది. దానికోసం ఏంటి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి రుణ సదుపాయం ఇవ్వడం, తర్వాత వడ్డీ లేని రుణాలు ఏవైతే అవి ఫెసిలిటేట్ చేయడం, తర్వాత వాటికి పన్ను మినహాయింపు, రహదారి పన్ను మినహాయింపు ఇవ్వడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. దట్స్ వన్. తర్వాత ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2020 ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ఈవీపీ 2020కి నోటిఫై చేసింది. ఇది ద్విచక్ర వాహనాలు, ప్రజా రవాణా మరియు ప్రైవేట్ 4 చక్రాలు బదులుగా షేర్డ్ వెహికల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, షేర్డ్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తోంది అని చెప్పుకున్నాం. ఎందుకు అని అంటే ఈ సింగిల్ వెహికల్లో వెళ్ళినప్పుడు దాని ఆక్యుపెన్సీ కరెక్ట్గా రీచ్ అవ్వదు కాబట్టి. అందుకనే మనకి ఆర్టీసీ బస్సెస్లో కూడా రాసి ఉంటారు చూడండి. మనం ఆర్టీసీ బస్సెస్ కనుక చూస్తే మనకి ఫ్రంట్ డ్రైవర్కి పక్క వైపు పైన రాసి ఉంటుంది అనమాట, రెడ్ కలర్ లెటర్స్తో రాసి ఉంటుంది, ఇంప్రూవ్ ద ఆక్యుపెన్సీ అని ఉంటుంది. ఎక్కువ ఎంతమందిని వీలైతే అంతమందిని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అని. దాని ద్వారా ఏమవుతుంది, ఎక్కువ మంది అంటే నిలబడడం ఎలా కాదు, సీట్స్ అన్ని ఆక్యుపై అవ్వాలి. దానివల్ల ఏంటి, ఆదాయం వస్తుంది ఒకటి. తర్వాత పొల్యూట్ అయ్యేది ఒక వెహికల్ నుంచే పొల్యూట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ వెహికల్స్ కానీ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండకుండా ఉంటుంది అనే ఛాన్స్ అనమాట. అది ఒక వెరీ స్పెషల్ వన్. చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తుంటారు ఆ పాయింట్ని. తర్వాత ఇక్కడ షేర్డ్ వెహికల్స్, తర్వాత గూడ్స్ క్యారియర్ని ఈవీలతో భర్తీ చేయడానికి గరిష్ట ప్రాధాన్యతనిస్తోంది. అంటే ఏంటి, ప్రజా రవాణాలో ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ని, తర్వాత గూడ్స్ క్యారియర్లను కూడా, గూడ్స్ తీసుకెళ్లే క్యారియర్స్ ఉంటాయి కదా, హెవీ వెహికల్స్, అవి గూడ్స్ తీసుకెళ్తుంటాయి కదా, వస్తువుల్ని వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్సిట్ చేస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలనే కాన్సెప్ట్ తీసుకొస్తుంది. అంటే అక్కడ పొల్యూషన్కి రిలేటెడ్గా ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ప్రాబ్లం ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేయబోతున్న పాయింట్స్. అందుకని ఖచ్చితంగా మనకి తెలియాల్సిన ఇంపార్టెన్స్ ఉంది వీటిది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటికి రిలేటెడ్గా బడ్జెట్లో కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ మాట్లాడడం జరిగింది. దీనికి రిలేటెడ్గా మన ఫైనాన్స్ మినిస్టర్ ఏవేవి రాయితీలు గవర్నమెంట్ ఇవ్వబోతోంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక యూజ్ చేస్తే,
వాటికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి వాటన్నిటిని డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో దీనికి ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే మనం ఇక్కడ చూడండి, ఢిల్లీలో ఉన్న ప్రాబ్లమ్స్లో ఇదనమాట. మెయిన్ వన్ ఏంటి అంటే రీజన్స్ ఫర్ ద డిట్రాయరేటింగ్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఢిల్లీ. ఎయిర్ క్వాలిటీ తగ్గడానికి, దాన్ని ఎయిర్ క్వాలిటీని తగ్గిస్తున్న అంశాలు ఏంటి అని అంటే, గాలి నాణ్యతను క్షీణించడానికి గల అంశాలు ఏంటి అంటే ఇవి రీజన్స్ అనమాట. ఎమిషన్స్ పెరగడం, ఉద్గారాలు, ఎమిషన్స్ అంటాం కదా, అంటే వెహికల్స్ నుంచి వస్తున్నావు కానీ, ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నావు కానీ ఏవైతే ఎమిషన్స్ ఉంటాయో ఎమిషన్స్ పెరగడం ఇదొక రీజన్. తర్వాత క్లైమేట్లో వస్తున్న చేంజెస్, వాతావరణ మార్పులు, తర్వాత జనసాంద్రత పెరగడం, డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ డెన్సిటీ పెరగడం, మౌలిక సదుపాయాల కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి తక్కువ ఉండడం, నిర్మాణ కార్యకలాపాలు జరగడం, కన్స్ట్రక్షన్కి రిలేటెడ్గా ఎప్పుడు వర్క్ జరుగుతూ ఉండడం, తర్వాత బహిరంగ వ్యర్థాలను కాల్చడం. దిస్ ఇస్ వాట్ ద మోస్ట్ డేంజరస్. స్టబుల్ బర్న్ అంటాం దీన్ని, స్టబుల్ బర్న్ అంటాం. ఈ స్టబుల్ బర్న్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఎందుకు అని అంటే ఈ ఢిల్లీ సరౌండింగ్ ప్రాంతాల్లో, ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో, ఈ పంజాబ్, హర్యానా, ఈ ఉత్తరప్రదేశ్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ పర్టికులర్ క్యాపిటల్ రీజనల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏం చేస్తారు అంటే అక్కడ కల్టివేషన్కి రిలేటెడ్గా ఉన్న కల్టివేషన్ జరిగే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ స్టబుల్ బర్న్ అవుతుంది. అంటే పంటకి మధ్య ఒక పంట అయిపోయిన తర్వాత ఈ డస్ట్ ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే బర్న్ చేస్తారు, కాలుస్తారు. దానివల్ల కూడా ఏంటంటే కాల్చిన దానివల్లే అంత పొల్యూషన్ అవుతుందా అంటే ఈ వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉంటాయి. ఎందుకంటే హర్యానా, పంజాబ్ అనగానే మనకి ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ కూడా అక్కడే కదా. సో అలాంటి స్పెషల్ ఏరియాస్ని, అట్లాంటి చోట ఈ స్టబుల్ బర్న్ ఏదైతే ఉంటుందో దీని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ సిటీకి సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాలు, నేషనల్ ఆ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, క్యాపిటల్ రీజన్స్ కదా, ఎన్సీఆర్ అంటాం కదా, నేషనల్ క్యాపిటల్ రీజియన్స్ అంటాం కదా. ఈ క్యాపిటల్ రీజియన్స్లో ఈ బార్డర్ స్టేట్స్కి ఏవేవైతే ఉంటాయో, టచ్ అవుతూ ఉంటాయో ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఈ ప్రాంతాల్లో ఉన్న ఈ వ్యవసాయ రిలేటెడ్గా జరిగే వ్యర్థాలను ఏం చేస్తారంటే కాల్చడం జరుగుతుంది. కాల్చడం ద్వారా అక్కడి నుంచి వచ్చే పొల్యూషన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇదొక రీజన్, స్టబుల్ బర్న్ అంటాం, స్టబుల్ బర్న్. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్లు మరియు పరిశ్రమల పటాకులు. అంటే ఇండస్ట్రీస్ ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి కూడా పొల్యూషన్ ఎక్కువ టర్న్ అవ్వడం. తర్వాత ఇండస్ట్రీస్ యూస్ చేసే డిఫరెంట్ ఎలిమెంట్స్ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం. తర్వాత డీజిల్ జనరేటర్స్, ఇవి ఎలాగూ దాన్ని ప్రతి చోట యూస్ చేసేవి కాబట్టి ఇదొకటి. తర్వాత గల్ఫ్ దేశాల నుండి దుమ్ము, తుఫాన్లు, ఇవి కూడా కామన్గా ఎఫెక్ట్ అయ్యేవి. ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఢిల్లీ పొల్యూట్ అవుతుంది అనేది కాన్సెప్ట్. సో ఎయిర్ క్వాలిటీని పెంచాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఢిల్లీలో వినూత్నమైన థింగ్స్ని, దాని వినూత్నమైన పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి అని గవర్నమెంట్ ఆశిస్తుంది అనమాట. దట్స్ అ పాయింట్. కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని మనకి బాగా క్లియర్గా తెలిసి ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ మన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్. క్రికెట్లో T20, OD టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, మహిళల, పురుషుల టీమ్ ర్యాంకింగ్స్ చూద్దాం. వాళ్ళ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, అంటే ర్యాంకింగ్స్ దేని వైజు అంటే కంట్రీస్ వైజ్ ర్యాంకింగ్స్. కంట్రీస్ వైజ్ అంటే ఏ కంట్రీ టాప్ పొజిషన్లో ఉంది, ఏ కంట్రీ సెకండ్ ఉంది. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, సెకండ్ ఎవరు, థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు చూడబోతున్నాం. దేనిలో విమెన్ అండ్ మెన్ టీమ్ ర్యాంకింగ్స్ చూడబోతున్నాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. చూడండి ఒకసారి. ఎస్, ఐసీసీ ర్యాంకింగ్స్, ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్లో విమెన్ T20 చూస్తున్నాం మనం ఫస్ట్. ఇక్కడ నేను డేట్ కూడా మెన్షన్ చేశాను. అంటే ఇవి ఎప్పటివి అనేది కూడా తెలియాలి. డేట్ తెలియాల్సిన నెసిటీ లేదు, బట్ రీసెంట్వి అన్న పాయింట్ మనకు తెలియాలి. అంటే రీసెంట్గా వచ్చిన స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మనకి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎప్పటిది అని అంటే October 2nd, 2020 అప్పటికి ఉన్న రిజల్ట్ అనమాట. సో విమెన్ T20 గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఫస్ట్ పొజిషన్ ఆక్యుపైడ్ బై ఆస్ట్రేలియా. ఫస్ట్ పొజిషన్ ఆస్ట్రేలియా, సెకండ్ ఇంగ్లాండ్ అండ్ థర్డ్ పొజిషన్ బై ఇండియా. ఇవి టాప్ 3 నేషన్స్ T20లో.
సో క్యాప్టెన్ వచ్చేటప్పటికి మనకి హర్మన్ప్రీత్ కౌర్ T20కి. ఈ 3 కంట్రీస్ టాప్ పొజిషన్స్ ఇవి తెలియాలి. ఓకే, ఐసీసీ ర్యాంకింగ్స్ విమెన్ T20. అలాగే ఓడిఐ కూడా చూద్దాం, వన్డే ఇంటర్నేషనల్ కూడా చూద్దాం. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటిది అని అంటే 5th అక్టోబర్కి మనకి అవైలబుల్ ఉన్నది. 5th అక్టోబర్కి ఫస్ట్ పొజిషన్ ఆక్యుపైడ్ బై ఆస్ట్రేలియా. ఫస్ట్ పొజిషన్ ఆస్ట్రేలియా ఇక్కడ, సెకండ్ పొజిషన్ ఇండియా అండ్ థర్డ్ పొజిషన్ ఇంగ్లాండ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ ఎగ్జామ్లో అడిగి తీరుతాడు. ఓడిఐ ర్యాంకింగా, T20నా, లేకపోతే టెస్ట్ సిరీజా. టెస్ట్కి ఛాన్స్ తక్కువ ఉంటుంది కానీ ఓడిఐ T20 అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. విమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ మన కెప్టెన్ చూసామనుకోండి, మిథాలీ రాజ్. ఓకే, దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. టెస్ట్ సిరీస్. ఇవి మనకి 2019 తర్వాత లేదు కదా, టెస్ట్ మ్యాచ్ జరగలేదు కదా, అప్పటి రిజల్ట్ అనమాట. టెస్ట్ సిరీస్లో, విమెన్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ ఆక్యుపైడ్ ఫస్ట్ పొజిషన్ ఇంగ్లాండ్ and second position by Australia and third position occupied by India. ఇండియా వచ్చిందాక మనం పొజిషన్ చెక్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఇండియా పొజిషన్ ఉన్నదాకా చూసుకుంటే సరిపోతుంది. దట్ ఇస్ వన్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా ఇవేమవుతాయంటే దాదాపుగా ఈ కంట్రీలే మూవ్ అవుతున్నాయి కాబట్టి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని బైహార్ట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలాగో గుర్తుంటాయి, ఖచ్చితంగా గుర్తుంటాయి. ఈవెన్ టీమ్ మెంబర్స్ గుర్తుంచుకునే వాళ్ళు కూడా, మొత్తం టీం కూడా గుర్తుంచుకునే వాళ్ళు ఉంటారు. సో అంత దూరం అక్కర్లేదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీస్ టాప్ ఉన్నాయో తెలిసి దాని కెప్టెన్ ఎవరో తెలిస్తే సరిపోతుంది. దాని కెప్టెన్ టెస్ట్ సిరీస్కి మిథాలీ రాజే కాబట్టి దాన్ని ఆ పర్టికులర్ పార్ట్ సరిపోతుంది. టెస్ట్ మీద అంత ఫోకస్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. వన్డే ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ T20 మనకి బాగా ఫోకస్డ్గా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం. సో ఇక్కడ మెన్ T20 రోహిత్ శర్మ ఇస్ అ కెప్టెన్ ఫర్ దిస్. టాప్ పొజిషన్ కనుక టాప్ పొజిషన్స్ చూస్తే యాజ్ యూజువల్ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టే ఆస్ట్రేలియా ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో ఇంగ్లాండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఆక్యుపైడ్ బై ఇండియా. వన్ మన T20 రోహిత్ శర్మ. ఇది September 23rd అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అని అంటే ఈ ర్యాంకింగ్స్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ ర్యాంక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే అప్డేట్ ఇది అని చెప్పడానికి అక్కడ డేట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకి వన్డే ఇంటర్నేషనల్ చూస్తే ఓడిఐ, మెన్ ఓడిఐ, ఇది 16 September అప్డేటెడ్ వన్. ఇక్కడ పొజిషన్స్ చూడండి ఒకసారి. ఇంగ్లాండ్ ఆక్యుపైడ్ ఫస్ట్ పొజిషన్ అగైన్ ఇంగ్లాండ్ అండ్ సెకండ్ పొజిషన్ బై ఇండియా and third position occupied by New Zealand. This is the one. కెప్టెన్ విరాట్ కోహ్లీ కదా, మనకు తెలిసిన పార్ట్ అది. సో ఓడి అండ్ టెస్ట్ పార్ట్లో విరాట్ కోహ్లీ, వన్డే పార్ట్కి వచ్చేటప్పుడు మన వన్డే ఇంటర్నేషనల్కి వచ్చేటప్పటికి, దెన్ ఓడిఐకి వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ, టెస్ట్లో కూడా విరాట్ కోహ్లీ, T20కి వచ్చేటప్పటికి రోహిత్ శర్మ కెప్టెన్. సో నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి చూడండి, నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, టెస్ట్ సిరీస్. టెస్ట్ పార్ట్లో ఇక్కడ మెన్ టెస్ట్ సిరీస్, కెప్టెన్ విరాట్ కోహ్లీ. పొజిషన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ పొజిషన్ ఆక్యుపైడ్ బై ఆస్ట్రేలియా అండ్ సెకండ్ పొజిషన్ న్యూజిలాండ్ అండ్ థర్డ్ బై ఇండియా. టెస్ట్ సిరీస్ ర్యాంక్స్ ఇవి, పొజిషన్స్ ఇవి. సో ఇవి మనకి ఇది ఆగస్టు 2020కి రిలేటెడ్గా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత మనకి ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం. సో వీటిని ఫోకస్ చేయండి. ఈ టాప్ పొజిషన్స్ గుర్తుంచుకోండి. టాప్ 3 పొజిషన్స్ చాలు. ఈ మెన్ విమెన్కి రిలేటెడ్గా 2. ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఏ సంస్థ వాట్సాప్ ద్వారా సేవలను అందిస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు అనౌన్స్ చేసిన పార్ట్ అనమాట. మనకి సెబీ తెలుసు కదా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ మనకి ముంబైలో ఉంది, ముంబై హెడ్ క్వార్టర్స్ సెబీది. సెబీ సర్వీసెస్ వాట్సాప్ కాదు, కొన్ని సేవలు ఉన్నాయి కానీ కంప్లీట్గా అనౌన్స్ చేయలేదు. PFRD అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఇది హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా కాదు, ఇది అనౌన్స్ చేయలేదు, పెన్షన్ ఫండ్కి రిలేటెడ్గా కాదు.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా మనకి న్యూఢిల్లీలోనే ఉంది, న్యూఢిల్లీకి రిలేటెడ్ వన్ ఇది. సో ఇదే ఈరోజు మనకి వాట్సాప్ ద్వారా సర్వీసెస్ని కూడా అందిస్తారని అనౌన్స్ చేస్తుంది ఈపీఎఫ్ఓ. లాస్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇది హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. దెన్ ఈ ఆప్షన్ కాదు, మనకి ఆల్రెడీ మనం ఆన్సర్ చూస్ చేసుకున్నాం కదా, సి ఈజ్ ద ఆన్సర్. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. సో వీటి మీద ఫోకస్ చేయండి, 1-2 సార్లు వినండి. సో 100% you will get the confidence and you get the command on this particular area. So then we will meet in the tomorrow's session with the continuation of this one. Thank you.